హాయ్ అండి, వెల్కమ్ టు టీఎస్ ఆద్య ఛానల్. ఈరోజు మనము వర్బ్స్ని నేర్చుకుందాం. ఏ భాష నేర్చుకోవాలన్నా కావాల్సింది వర్బ్స్ని చాలా ఇంపార్టెంట్గా భావిస్తారు. సో ఆ వర్బ్స్ని మనం నేర్చుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. పార్ట్ 1లో మనము ఒక 10 వర్బ్స్ని నేర్చుకున్నాం. అలాగే పార్ట్ 2లో కూడా మరిన్ని వర్బ్స్ని నేర్చుకుంటూ వాటిని సెంటెన్స్లలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఫస్ట్ వన్ పढ़ना. టు రీడ్. చదవటం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ వన్, मैं एक पुस्तक पढ़ रहा हूँ. I am reading a book. నేను ఒక పుస్తకం చదువుతున్నాను. सेकेंड वन, वह एक लेख पढ़ रही है. She is reading an article. ఆమె ఒక వ్యాసం చదువుతోంది. थर्ड वन, मैं अपने पाठ्यक्रम के लिए पढ़ाई कर रहा हूँ. I am studying for my course. నేను నా కోర్స్ కోసం చదువుతున్నాను. फोर्थ वन, वह एक उपन्यास पढ़ना पसंद करती है. She likes to read novels. ఆమెకు నవలలు చదవడం ఇష్టం. फिफ्थ वन, मैं अखबार पढ़ता हूँ. I read the newspaper. నేను వార్తాపత్రిక చదువుతాను. సెకండ్ వన్, చలన అంటే టు వాక్, నడవటం. తెలుగులో నడవటం అని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. फर्स्ट वन, मैं सड़क पर चल रहा हूँ. I am walking on the road. నేను రోడ్డు మీద నడుస్తున్నాను. सेकेंड वन, वह स्कूल जाने के लिए चलती है. She walks to school. ఆమె పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుంది. थर्ड वन, मैं तेजी से चल रहा हूँ. I am walking fast. నేను వేగంగా నడుస్తున్నాను. फोर्थ वन, वह अपने पैरों पर चलना सीख रही है. She is learning to walk on her feet. ఆమె తన కాళ్ళతో నడవడం నేర్చుకుంటుంది.
తన కాళ్ళతో నడవటం నేర్చుకుంటోంది. फिफ्थ वन, मैं ट्रेन पकड़ने के लिए चल रहा हूँ. मैं ट्रेन पकड़ने के लिए चल रहा हूँ. आई एम वॉकिंग टू कैच द ट्रेन. आई एम वॉकिंग टू క్యాచ్ ద ట్రైన్. నేను రైలు పట్టుకోవడానికి నడుస్తున్నాను. నేను రైలు పట్టుకోవడానికి నడుస్తున్నాను. థర్డ్ వర్బ్ వచ్చేసి దౌడ్నా. దౌడ్నా అంటే టు రన్. టు రన్ పరిగెత్తడం, తెలుగులో పరిగెత్తడం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. फर्स्ट वन, मैं दौड़ रहा हूँ. मैं दौड़ रहा हूँ. आई एम रनिंग. आई एम रनिंग. నేను పరిగెత్తుతున్నాను. నేను పరిగెడుతున్నాను. सेकेंड वन, वह मैदान में दौड़ रही है. वह मैदान में दौड़ रही है. शी इज़ रनिंग इन द फील्ड. शी इज़ रनिंग इन द फील्ड. ఆమె మైదానంలో పరిగెడుతోంది. ఆమె మైదానంలో పరిగెడుతోంది. थर्ड वन, मैं दौड़कर ऑफिस जा रहा हूँ. मैं दौड़कर ऑफिस जा रहा हूँ. आई एम रनिंग टू द ఆఫీస్. ఐఎమ్ రన్నింగ్ టు ది ఆఫీస్. నేను పరిగెత్తి ఆఫీస్కి వెళ్తున్నాను. నేను పరిగెత్తి ఆఫీస్కి వెళ్తున్నాను. फोर्थ वन, वह बहुत तेज़ी से दौड़ती है. वह बहुत तेज़ी से दौड़ती है. शी रन्स वेरी फास्ट. शी रन्स वेरी फास्ट. ఆమె చాలా వేగంగా పరిగెడుతోంది. చూడండి, చాలా వేగంగా పరిగెడుతుందంట. ఆమె చాలా వేగంగా పరిగెడుతోంది. फिफ्थ वन, मैं दौड़ने की प्रैक्टिस कर रहा हूँ. मैं दौड़ने की प्रैक्टिस कर रहा हूँ. आई एम प्रैक्टिसिंग रनिंग. నేను పరుగు సాధన చేస్తున్నాను. నేను పరుగు సాధన చేస్తున్నాను. फोर्थ वन, बैठना. बैठना. बैठना అంటే టు సిట్. టు సిట్ తెలుగులో కూర్చోవటం. కూర్చోవటం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. फर्स्ट वन వచ్చేసి मैं कुर्सी पर बैठा हूँ. मैं कुर्सी पर बैठा हूँ. I am sitting on a chair. I am sitting on a chair. నేను కుర్చీలో కూర్చున్నాను. ఇక్కడ కుర్చీలో కూర్చున్నారంట. నేను కుర్చీలో కూర్చున్నాను. सेकेंड वन, वह दीवार के सहारे बैठी है. वह दीवार के सहारे बैठी है. शी इज सिटिंग अगेंस्ट द वॉल. शी इज सिटिंग अगेंस्ट द वॉल. ఆమె గోడకు ఆనుకొని కూర్చుంది. ఆమె గోడకు ఆనుకొని కూర్చుంది. थर्ड वन, मैं आपके साथ बैठना चाहता हूँ. मैं आपके साथ बैठना चाहता हूँ. आई वॉन्ट टू सिट विथ यू. आई वॉन्ट टू सिट विथ यू. నేను మీతో కూర్చోవాలనుకుంటున్నాను. నేను మీతో కూర్చోవాలనుకుంటున్నాను. फोर्थ वन, वह ज़मीन पर बैठी है. वह ज़मीन पर बैठी है. ज़मीन అంటే ఏంటి? నేల. షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్. షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ది గ్రౌండ్. ఆమె నేల మీద కూర్చుంది. ఆమె నేల మీద కూర్చుంది. ఫిఫ్త్ వన్, मैं आराम से बैठा हूँ. मैं आराम से बैठा हूँ. आई एम सिटिंग कंफर्टेबली.
ఐఎమ్ సిట్టింగ్ కంఫర్టబుల్లీ. నేను సుఖంగా కూర్చున్నాను. నేను సుఖంగా కూర్చున్నాను. ఫిఫ్త్ వన్ ఉఠ్నా. ఉఠ్నా అంటే టు గెటప్. టు గెటప్ తెలుగులో లేచుట. ఉఠ్నా అంటే లేచుట. దీన్ని సెంటెన్స్ ఎలా చేస్తారో చూద్దాం ఎగ్జాంపుల్స్ ద్వారా. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మే సుబహ జల్దీ ఉఠతా హూ. मैं सुबह जल्दी उठता हूँ. I get up early in the morning. I get up early in the morning. నేను ఉదయం త్వరగా లేస్తాను. నేను ఉదయం త్వరగా లేస్తాను. సుబహ అంటే మార్నింగ్. सेकेंड वन वह बिस्तर से उठ रही है. वह बिस्तर से उठ रही है. She is getting up from bed. She is getting up from bed. ఆమె మంచం నుంచి లేచింది. ఆమె మంచం నుండి లేచింది. థర్డ్ వన్ मैं खड़े होने के लिए उठता हूँ. मैं खड़े होने के लिए उठता हूँ. I get up to stand. నేను నిలబడడానికి లేస్తాను. నేను నిలబడడానికి లేస్తాను. फोर्थ वन वह अपनी सीट से उठ गई. वह अपनी सीट से उठ गई. She got up from her seat. She got up from her seat. ఆమె తన సీటు నుంచి లేచింది. ఆమె తన సీటు నుంచి లేచింది. फिफ्थ वन मैं सूर्योदय के साथ उठता हूँ. मैं सूर्योदय के साथ उठता हूँ. सूर्योदय అంటే సూర్యోదయం. I rise with the sunrise. నేను సూర్యోదయంతో లేస్తాను. నేను సూర్యోదయంతో లేస్తాను. సిక్స్త్ వన్ హస్నా. హస్నా ఇది అందరికి తెలిసిందే అనుకుంటా. హస్నా అంటే టు లాఫ్. టు లాఫ్ నవ్వటం. నవ్వటం. ఎగ్జాంపుల్స్ फर्स्ट वन मैं आपकी बात सुनकर हंस रहा हूँ. मैं आपकी बात सुनकर हंस रहा हूँ. आई एम लाफिंग एट व्हाट यू सेड. నేను మీ మాటలు విని నవ్వుతున్నాను. నేను మీ మాటలు విని నవ్వుతున్నాను. सेकेंड वन वह मजाक सुनकर हंस पड़ी. वह मजाक सुनकर हंस पड़ी. मजाक అంటే జోక్. She burst out laughing at the joke. ఆమె జోక్ విని నవ్వింది. ఆమె జోక్ విని నవ్వింది. थर्ड वन मैं आपकी बात से हंस रहा हूँ. I am laughing because of what you said. నేను మీ మాటలతో నవ్వుతున్నాను. నేను మీ మాటలతో నవ్వుతున్నాను. फोर्थ वन वह बहुत जोर से हंस रही है. वह बहुत जोर से हंस रही है. She is laughing loudly. जोर से అంటే గట్టిగా. She is laughing loudly. ఆమె బిగ్గరగా నవ్వుతోంది. ఆమె లేదా గట్టిగా నవ్వుతుంది అని కూడా చెప్పచ్చు. फिफ्थ वन मैं आपकी बात पर हंसना नहीं चाहता. मैं आपकी बात पर हंसना नहीं चाहता. I don't want to laugh at what you said. నేను మీ మాటలపై నవ్వాలనుకోవడం లేదు. నేను మీ మాటలపై నవ్వాలనుకోవడం లేదు. సెవెంత్ వన్ రోనా. రోనా అంటే టు క్రై. టు
క్రై తెలుగులో ఏడవటం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. फर्स्ट वन, मैं दुखी होकर रो रहा हूँ. मैं दुखी होकर रो रहा हूँ. I am crying because I am sad. I am crying because I am sad. నేను విచారంగా ఏడుస్తున్నాను. सेकेंड वन, वह अपने दोस्त के मौत पर रो रही है. वह अपने दोस्त की मौत पर रो रही है. She is crying over her friend's death. She is crying over her friend's death. ఆమె తన స్నేహితురాలి మరణం వద్ద ఏడుస్తోంది. థర్డ్ వన్, मैं अपनी माँ की याद में रो रहा हूँ. I am crying remembering my mother. నేను నా తల్లిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నాను. फोर्थ वन, वह बहुत जोर से रो रही है. वह बहुत जोर से रो रही है. She is crying loudly. She is crying loudly. ఆమె బిగ్గరగా ఏడుస్తోంది. फिफ्थ वन, मैं अपनी हार पर रोना नहीं चाहता. I don't want to cry over my loss. నేను నా ఓటమి మీద ఏడవాలనుకోవడం లేదు. एथ वन, सिखाना టు టీచ్ బోధించుట. తెలుగులో బోధించుట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. मैं अपने भाई को सिखा रहा हूँ. I am teaching my brother. నేను నా సోదరుడికి బోధిస్తున్నాను. सेकेंड वन, वह अपने छात्रों को गणित सिखाती है. She teaches mathematics to her students. ఆమె తన విద్యార్థులకు గణితం బోధిస్తుంది. థర్డ్ वन, मैं अपने बच्चों को अच्छे संस्कार सिखाना चाहता हूँ. I want to teach my children good values. నేను నా పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించాలనుకుంటున్నాను. फोर्थ वन, वह अपने शिष्यों को संगीत सिखा रही है. She is teaching music to her disciples. ఆమె తన శిష్యులకు సంగీతం బోధిస్తోంది. फिफ्थ वन, मैं आपको कुछ नया सिखाने के लिए तैयार हूँ. I am ready to teach you something new. నేను మీకు కొత్త విషయం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. నైన్త్ వన్, బేచ్నా అంటే టు సెల్. అమ్మడం అన్నమాట. తెలుగులో అమ్మటం. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. फर्स्ट वन, मैं पुराना फ़ोन बेचना चाहता हूँ. I want to sell my old phone. పురాణా అంటే ఓల్డ్. నేను నా పాత ఫోన్ అమ్మాలనుకుంటున్నాను.
నేను నా పాత ఫోన్ అమ్మాలనుకుంటున్నాను. सेकेंड वन, वह अपने घर के सामने फल बेच रही है. वह अपने घर के सामने फल बेच रही. फल అంటే ఫ్రూట్స్. షీ ఈజ్ సెల్లింగ్ ఫ్రూట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ హౌస్. ఆమె తన ఇంటి ముందు పండ్లు అమ్ముతోంది. ఆమె తన ఇంటి ముందు పండ్లు అమ్ముతోంది. థర్డ్ వన్, मैं ऑनलाइन में अपनी पुरानी किताबें बेचना चाहता हूँ. I want to sell my old books online. నేను ఆన్లైన్లో నా పాత పుస్తకాలు అమ్మాలనుకుంటున్నాను. फोर्थ वन, मैं अपना पुराना साइकिल बेचना चाहता हूँ. I want to sell my old cycle. బేచన అంటే అమ్మడం. నేను నా పాత సైకిల్ అమ్మాలనుకుంటున్నాను. फिफ्थ वन, वह बाजार में कपड़े बेच रही है. वह बाजार में कपड़े बेच रही है. कपड़े అంటే బట్టలు, క్లోత్స్. షీ ఈజ్ సెల్లింగ్ క్లోత్స్ ఇన్ ద మార్కెట్. ఆమె మార్కెట్లో దుస్తులు అమ్ముతోంది. ఆమె మార్కెట్లో దుస్తులు అమ్ముతోంది. కపడే అంటే దుస్తులు. లాస్ట్ వన్, 10th వన్, దేనా. దేనా అంటే టు గివ్. టు గివ్, ఇచ్చుట, ఇవ్వడం అన్నమాట. ఇవ్వడం, ఇచ్చుట. స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఇచ్చుట. ఎగ్జాంపుల్స్. फर्स्ट वन, मैं अपने दोस्त को उपहार देना चाहता हूँ. I want to give a gift to my friend. ఉపహార్ అంటే గిఫ్ట్ అన్నమాట. నేను నా స్నేహితుడికి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. నేను నా స్నేహితుడికి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. सेकेंड वन, वह अपने परिवार को समय देना चाहती है. वह अपने परिवार को समय देना चाहती है. समय అంటే టైం. షీ వాంట్స్ టు గివ్ టైమ్ టు హర్ ఫ్యామిలీ. ఆమె తన కుటుంబానికి సమయం ఇవ్వాలనుకుంటోంది. థర్డ్ వన్, मैं आपको अपना फ़ोन नंबर देना चाहता हूँ. मैं आपको अपना फ़ोन नंबर देना चाहता हूँ. I want to give you my phone number. నేను మీకు నా ఫోన్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను మీకు నా ఫోన్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నాను. फोर्थ वन, वह अपने छात्रों को ज्ञान देना चाहती है. वह अपने छात्रों को ज्ञान देना चाहती है. She wants to give knowledge to her students. ఆమె తన విద్యార్థులకు జ్ఞానం ఇవ్వాలనుకుంటోంది. ఆమె తన విద్యార్థులకు జ్ఞానం ఇవ్వాలనుకుంటోంది. ఫిఫ్త్ వన్, मैं अपने पड़ोसी की मदद देना चाहता हूँ. I want to give help to my neighbors. నేను నా పొరుగు వారికి సహాయం చేయాలనుకుంటున్నాను. నేను నా పొరుగు వారికి సహాయం చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.